కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామం. ఆ ఊరిలో దుర్గాప్రసాద్ గారి కుటుంబంలో లేకలేక ఒక ఆడపిల్ల పుడితే ఆ ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే వారి కుటుంబంలో అందరూ మగపిల్లలే పుట్టారు. ఏకంగా 15 మంది అన్నాదమ్ముల మధ్య పుట్టిన ఏకైక ఆడపిల్ల వైష్ణవి. ఆ అన్నన చేతుల్లో ఎంతో అల్లారుముద్దుగా ఒక మహారాణిలా పెరిగిన వైష్ణవి కుటుంబ సభ్యులందరికీ ఆమె ఒక గారాల పట్టి. ఎంతో గారభంగా పెరిగిన ఆ చిట్టి తల్లి జీవితం ఇంత ఘోరంగా ముగుస్తుందని ఆ అన్నలు కలలో కూడా ఊహించలేదు. అదే కోరుట్లలోనే అయ్యప్పగుట్ట ప్రాంతానికి చెందిన హరిబాబు స్థానికంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేసేవాడు. అతనికి తల్లి, 2 సోదరులు ఉన్నారు. ఒకరోజు వైష్ణవి కాలేజీకో బయటికో వెళుతున్నప్పుడు హరిబాబు ఆమెను చూశాడు. ఆమెను రోడ్డుపై ఆపి ప్రేమ పేరుతో వెంటబడడం, అప్పుడు ఆమె అతన్ని తిరస్కరించడం, ఇలా ఆమె ఒప్పుకోకపోవడంతో హరిబాబు ప్లాన్ మార్చాడు. చేతిలో మందు బాటిల్ పట్టుకుని ఆమె ఇంటి పరిసరాల్లో తిరుగు మందు తాగి చచ్చిపోతాను అని ఆమెను బెదిరిస్తూ ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆమె అతని ప్రేమ నిజమని నమ్మి ఆమె జాలిపడి అతనికి దగ్గరవుతుంది. ఈ విషయం తెలిసి ఇరు కుటుంబాల మధ్య వ్యత్యాసాలు ఉండడంతో వైష్ణవిని ప్రాణంగా చూసుకునే ఆ అన్నలు అలాగే తల్లిదండ్రులు ఈ పెళ్లి వద్దని ఎంతో వారించినా ఆమె వినలేదు. వారిని ఎదిరించి మరి మే 29, 2000 వివాహం చేసుకున్నారు. పెళ్లైన తరువాత హరిబాబు తన ఇంటికి తీసుకువెళ్లాడు. కాని తల్లి వారిని ఇంట్లోకి రానివ్వలేదు. ఈ ఇంట్లోకి రావద్దు, బయటకు వెళ్ళండి. దీంతో వారికి వేరే గత్యంతరం లేక వైష్ణవి వాళ్ల ఇంటికి వెళ్లారు. అప్పుడు దుర్గాప్రసాద్ కూతురిపై ప్రేమతో వాళ్లని ఇంట్లోకి ఆహ్వానించి హరిబాబుని ఇల్లరికం అల్లుడిగా మాదాపూర్లో అడుగుపెట్టాడు. హరిబాబు పెళ్లైన కొద్ది రోజులకి ఇద్దరూ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. తమ దైనందిన జీవితాన్ని వ్లాగ్స్, షార్ట్స్ రూపంలో పెట్టేవారు. వారికి రోజురోజూ ఆదరణ పెరిగిపోతూ సబ్స్క్రైబర్స్ పెరిగిపోతూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాక హరిబాబు తన ఆసుపత్రి ఉద్యోగాలన్నీ మానేశాడు. ఎఫెక్టివ్ ఇమీడియట్లీ. ఆ తరువాత మెల్లగా అతని అసలు స్వరూపం బయటపడింది. ప్రేమ ముసుగు తొలగిపోయి కట్నం దాహం మొదలైంది. పెళ్లైన కొన్ని నెలలకి హరిబాబు ఫోన్లు వాళ్ల అమ్మ, అన్నలతో మాట్లాడడం, వాళ్లు హరిబాబును రెచ్చగొట్టడం చేసేవారు. హరిబాబు రాత్రిపూట వైష్ణవితో కట్నం తీసుకురమ్మని గొడవ పెట్టేవాడు. ఆమె బాధ చూడలేక ఆమె తండ్రి దుర్గాప్రసాద్ 5 లక్షలు అప్పు చేసి మరీ మాదాపూర్ శివారులో 2 గుంట్లు పొలం కొని హరిబాబు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. అది ఇచ్చినా కూడా హరిబాబుకి సంతృప్తి చెందలేకపోయాడు. నాకు పాత అప్పులున్నాయి, దానికింకో 5 లక్షలు క్యాష్ కావాలి అంటూ వైష్ణవిని దారుణంగా వేధించడం మొదలుపెట్టారు. టాకింగ్ టు యూ? దుర్గాప్రసాద్ ఏడుస్తూ పిల్లలు పుట్టాక డబ్బు కూడా ఇస్తాను అల్లుడుగారు అని బ్రతిమాలుకున్నాడు. కొన్ని రోజులు గడిచాక ఆసుపత్రి స్కానింగ్ రిపోర్ట్ వైష్ణవి గర్భవతి అని రిపోర్ట్ వస్తుంది. అప్పుడు సంతోషంగా వైష్ణవి యూట్యూబ్లో ప్రెగ్నెంట్ రివీల్ వీడియో చేస్తుంది. కడుపులో బిడ్డ పడితే భర్త మారుతాడు అని అనుకుంది ఆ తల్లి. కాని అత్తింటివారి ఒత్తిడి మరింత పెరిగింది. హరిబాబు, నాకు పిల్లలు వద్దు, అబార్షన్ చేయించుకో అని భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఇంట్లో జరుగుతున్న ఈ దారుణమైన గొడవలను కూడా కప్పించుకుంటూ వాటినే అబార్షన్ ఫ్రాంక్ పేరుతో యూట్యూబ్లో అప్లోడ్ చేసేవారు. ఒకసారి హరిబాబు ఫోనుకు పాస్వర్డ్ పెట్టడంతో ఏదో అఫేర్ ఉందనే అనుమానంతో వైష్ణవే గొడవ పడుతుంది. ఈ నిజమైన గొడవను కూడా ఫ్రాంక్ వీడియోగా పెట్టారు. దీన్ని సబ్స్క్రైబర్స్ చూసి ఎంజాయ్ చేసి ఇవి ఫ్రాంక్ వీడియోలని, ఆమె జీవితంలో పడుతున్న వాస్తవాలని గ్రహించలేకపోయారు ఎవరూ కూడా. ఇక మార్చి 16వ తారీఖు రాత్రి సమయం 11 దాటింది. గదిలో వైష్ణవి, హరిబాబు వీరిద్దరూ మరలా అదనపు కట్నం 5 లక్షల కోసం హరిబాబు దారుణంగా గొడవపడడం మొదలుపెట్టాడు. అందరూ పడుకున్న తరువాత తెల్లవారుఝామున హరిబాబు నిద్రలేచి కిచెన్లోకి వెళ్లి ఒక పదునైన కత్తి తీసుకున్నాడు. వైష్ణవి అప్పటికీ 4 నెలల గర్భిణి. ఏమాత్రం కనికరం లేకుండా హరిబాబు ఆమెను కత్తితో వైష్ణవి తల, మెడ, చేతులపై విచక్షణరహితంగా కొట్టి పొడిచాడు. వైష్ణవి ప్రాణభయంతో కేకలు వేయబోతుంటే ఆమెను గొంతు నులిపి కిరాతకంగా చంపేశాడు. నెత్తిటి మడుగులో వైష్ణవి మృతదేహం ఉంది. ఉదయం 6 గంటలకు హరిబాబు తన బట్టలపై ఉన్న రక్తం చూసుకొని కంగారుగా తలుపులు తీసుకొని బయటకు వచ్చి తన బైక్ స్టార్ట్ చేసుకుని వేగంగా ఇంటి నుండి పారిపోయాడు. అలికిడికి నిద్రలేచిన తల్లిదండ్రులు గదిలోనికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో కూతురుని చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. తీసుకువెళ్లారు కాని డాక్టర్లు మరణించినట్లు ధృవీకరించారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పారిపోయిన హరిబాబును కోరుట్ల శివారులోని కోనడావుపేట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఒక ఇంటికి దూరి బెడ్రూంలో కత్తిని అలాగే రక్తపు బట్టలను దాచిపెట్టాడు. మియాపూర్ ప్రాంతంలో బైక్పై తిరుగుతూ పోలీసులు కళ్లు కప్పే ప్రయత్నం చేశాడు. కానీ మంగళవారం రాత్రి పక్కా సమాచారంతో పోలీసులు కోరుట్ల శివారులో హరిబాబును అరెస్ట్ చేయడం జరిగింది. దాచిపెట్టిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హరిబాబు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా హత్యకు ప్రేరేపించిన అతని తల్లి అలాగే అన్నలు ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తరువాత హరిబాబు కరీంనగర్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఆదివారం నాడు జైల్లో హరిబాబు జీర్ణకోశ సమస్యలు, తలనొప్పి అంటూ స్పృహ తప్పిపడిపోవడం జరిగింది. జైలు అధికారులు హరిబాబును జగిత్యాల ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్కు తరలించారు. డాక్టర్లు పరీక్షించి ఇది కేవలం వైరల్ ఇన్ఫెక్షన్ మాత్రమే, ప్రాణాపాయం లేదు అని చెప్పారు. అది చెప్పగానే ఆ రోజు సాయంత్రం తిరిగి జైలుకు పంపించారు. ఇక మరోవైపు మాదాపూర్ గ్రామంలో వైష్ణవి సమాధికి వైష్ణవి తమ్ముడు ఆమెకు ఎంతో ఇష్టమైన స్వీట్లు, పండ్లు తీసుకొచ్చి సమాధి మీద పెట్టి ఆ సమాధి రాయిని పట్టుకుని లేచి ఇవి తినక్క ఒకసారి రావే అంటూ ఆ పసివాడు గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. మందు తాగి డ్రామాలు ఆడేవాళ్లను నమ్మి మోసపోకండి. సోషల్ మీడియాలో కనిపించే నవ్వుల వెనక ఇలాంటి వాళ్లుంటారు. కడుపులో ఉన్న పసిబిడ్డతో సహా ప్రాణాలు కోల్పోయిన ఆ తల్లికి న్యాయం జరగాలి. మీలో ఎవరైనా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గృహహింస హెల్ప్లైన్ నంబర్ 181000 స్క్రీన్పై కనిపిస్తోంది చూడండి. ఈ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా.